భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. 51.9 అడుగులకు గోదావరి నీటి మట్టం పెరిగి తగ్గడంతో గోదావరి 51.90 అడుగులకు పెరిగి తగ్గడంతో భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పవిత్ర గోదావరి తీరం వద్ద స్నానఘట్టాలు బురదతో నిండిపోయాయి. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఆటంకంగా మారింది. గ్రామ పంచాయతీ కార్మికులు బురదను తొలగించే చర్యలు చేపట్టారు. ఎక్కువ మంది సిబ్బందిని నియమించి వేగంగా బురదను తొలగించడానికి భక్తులు కోరుతున్నారు. ఇక భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. 51.9 అడుగులకు గోదావరి నీటి మట్టం పెరిగి తగ్గడంతో గోదావరి 51.90 అడుగులకు పెరిగి తగ్గడంతో భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పవిత్ర గోదావరి తీరం వద్ద స్నానఘట్టాలు బురదతో నిండిపోయాయి. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఆటంకంగా మారింది. గ్రామ పంచాయతీ కార్మికులు బురదను తొలగించే చర్యలు చేపట్టారు. ఎక్కువ మంది సిబ్బందిని నియమించి వేగంగా బురదను తొలగించాలని భక్తులు కోరుతున్నారు. ఇక భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వరద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. 51.9 అడుగులకు గోదావరి నీటి మట్టం పెరిగి తగ్గడంతో గోదావరి 51.90 అడుగులకు పెరిగి తగ్గడంతో భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పవిత్ర గోదావరి తీరం వద్ద స్నానఘట్టాలు బురదతో నిండిపోయాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. కురిసినటువంటి భారీ వర్షాలకి గోదావరికి వరద నీరు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 51 అడుగులు చేరుకున్న గోదావరి కొంత తగ్గుముఖం పట్టి ఈ రోజు ప్రస్తుతం 38 అడుగుల వరకు అయితే కొనసాగుతుంది. అయితే స్నానఘట్టాల వద్ద పేరుకుపోయినటువంటి ఆ బురదనైతే పూర్తిగా క్లీన్ చేసే పనిలో పడ్డారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు పూర్తిగా అధికార యంత్రాంగం కూడా అక్కడ స్నానఘట్టాలను అయితే పూర్తిగా బురదని మొత్తం తీసివేస్తున్న పరిస్థితి. మరోవైపు భద్రాచలం అంటే ప్రాంగణంలో చూసుకోవచ్చు, ఇటు అన్నదాన సత్రం కావచ్చు, అక్కడ దిగువ ఉన్నటువంటి షాపుల వద్ద కూడా పూర్తిగా బురదతోటి నిండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే అక్కడ కూడా క్లీన్ చేసే పనులు పడిన పరిస్థితి అయితే ఏదైనప్పటికీ ఈసారి మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక దాటి 51 అడుగుల గోదావరి ప్రవహించిన పరిస్థితి ఉంది. అయితే మరింత తగ్గే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆ స్నానఘట్టాలు మొత్తం పూర్తిగా పరిశుభ్రం చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి స్నానఘట్టాల వద్ద తిరిగి భక్తులైతే స్నానం చేసుకోవచ్చని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్ది రోజుల పాటు మరి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమైన ఉన్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.